ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ సినిమాకు రెడ్ కార్పెట్ వేయటం యావత్ భారత ప్రజానికం గర్వించదగిన అంశమని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్కు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెనాలిలోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర నైపుణ్యాల ప్రదర్శనలో ప్రసిద్ధి చెందిన కేన్స్లోని అంతర్జాతీయ వేదికపై భారత చిత్రాలకు పెరిగిన ఆదరణకు గౌరవం లభించడం పట్ల భారతదేశ సినీ దర్శకుడుగా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. ముస్తాజాబుద్దీన్ మాలిక్ దర్శకత్వంలో రూపొందించిన గాడ్ మస్ట్ డై చిత్రంలో సాక్షాత్తు దేవుణ్ణి చంపడం అనే ఊహించలేని కథాంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిందంటే భారతీయ సినిమా హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో హీరోగా నటించిన భారతీయుడు సందీప్ కర్తార్ సింగ్ కు కేన్స్ లో రెడ్ కార్పెట్ వేయడం మర్చిపోలేని అనుభూతి అన్నారు. అమెరికాలో ఫిలిం మేకర్ నటి గ్రేటా గెర్విగ్ జ్యూరీకు అధ్యక్షులుగా, ఫ్రెంచ్ నటి కెమిల్లీ కోటిన్ హోస్ట్ గా వ్యవహరించిన కేన్స్ వేడుకల్లో శోభితా ధూళిపళ్ళ, కైరా అద్వానీ, ఐశ్వర్య రై బచ్చన్, ఎమీ జాక్సన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, కన్నప్ప చిత్ర యూనిట్ తదితరులు పాల్గొనడం అభినందనీయమని దిలీప్ రాజా పేర్కొన్నారు. సినీ దర్శకుడు అచ్చెన్న శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గాడ్ మస్ట్ డై లాంటి ప్రయోగాత్మక చిత్రానికి భారత ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించి ఆయా దర్శక నిర్మాతలను గౌరవించాల్సిందిగా భారత ప్రభుత్వానికి మనవి చేశారు. మా ఏపీ సంయుక్త కార్యదర్శి నటుడు మిలిటరీ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ఆస్కార్ అవార్డు పొందిన తెలుగు సినిమా ఖ్యాతిని దేశం తల ఎత్తుకుని చూసేలా చేసిందన్నారు. సమావేశంలో మా ఏపీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మినుపల శ్రీకాంత్, నటుడు బెల్లంకొండ వెంకట్, మన్నె సత్యనారాయణ చౌదరి, సహాయ దర్శకులు ఇంటూర్ విజయభాస్కర్, వెంకీ రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఇట్ ఈస్ ద మోస్ట్ హానర్, ఎందుకంటే భారతీయ సినిమా ఇట్ హ్యాస్ రీచ్డ్ టు ఎన్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఆల్ ఆర్ అవేర్ దట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కేన్స్లో జరుగుతుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాల స్థాయి ప్రమాణాల ప్రదర్శన అక్కడ జరుగుతుంది. సో వై వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్, వై ఐ వుడ్ లైక్ టు షేర్ ది హ్యాపీ అండ్ జాయ్ విత్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద టెలివిజన్. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ రీజన్. ఇండియా సినిమా మీద ఈరోజు ప్రపంచ యావత్తు కూడా వరల్డ్ హ్యాస్ పుట్ అన్ ఐ ఆన్ ఇండియన్ సినిమా. భారతదేశ సినిమా మీద ప్రపంచం మొత్తం కన్ను పెట్టింది బికాజ్ ఆఫ్ భారతీయుడు తీసిన గాడ్ మస్ట్ డై అనే సినిమా. అంటే ఏంటి? దేవుడిని చంపటం. అసలు విచిత్రమైన కథాంశం, ఎవరికీ రాని ఆలోచన, ఎవరికి ఇంతవరకే పుట్టని కథాంశం. ఆ కథాంశాన్ని తీసుకుని మన భారతీయుడు ఆ సినిమా తీస్తే దానికి అందులో హీరోగా యాక్ట్ చేసిన సందీప్ కర్తార్ సింగ్ అనే నటుడికి కేన్స్లో రెడ్ కార్పెట్ పరిచారు, ఐకానిక్ రెడ్ కార్పెట్. ఇట్ ఈస్ రియల్లీ హానర్, రియల్లీ రెస్పెక్ట్. భారత సినిమాకి వచ్చిన గౌరవం, భారత సినిమాకి దక్కిన అపారమైన గౌరవం. ఆ గౌరవాన్ని మన సింగ్ అక్కడ ఈ సినిమా ద్వారా చూపించగలిగాడు. సో ఈ సక్సెస్లో భాగం పంచుకున్న ఆ సినిమా డైరెక్టర్ ముస్తాజాబుద్దీన్ మాలిక్ అనే అతను గాడ్ మస్ట్ డై అనే సినిమాకి డైరెక్టర్. అతను క్రియేట్ చేసిన ఆలోచన, అతని భావంలో నుంచి పుట్టుకొచ్చిన ఈ గాడ్ మస్ట్ డై అనే సినిమా ఈరోజు కేన్స్ ఫెస్టివల్లో మన భారత హీరోకి రెడ్ కార్పెట్ వేసే స్థితి వచ్చిందంటే ప్రతి భారతీయుడు మరొక్కసారి ఇది నిజమని గిల్లుకోవాల్సిన అవసరం లేదు. ఇది నిజంగానే జరిగిన విషయాన్ని నేను మీ ముందు దృష్టి తీసుకొస్తున్నా. అందరూ గుండె మీద చేసుకుని చెప్పండి, మా సినిమా స్థాయి ఎదిగింది, భారత సినిమా స్థాయి పైకి వెళ్ళింది, భారత సినిమా స్థాయి హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది, భారత సినిమా మీద హాలీవుడ్ కన్ను పెట్టిందని మనం చెప్పుకునే స్థాయిలో ఈరోజు తెలుగు సినిమా ఉందని మనం చేస్తున్నా. మీరు కూడా మాతో పాటు లెట్ మీ షేర్ ది హ్యాపీనెస్ అండ్ జాయ్ విత్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద టెలివిజన్స్ అండ్ న్యూస్ పేపర్. మొన్నొచ్చిన ఆస్కర్ అవార్డ్స్ RRRకి తర్వాత ఇవాళ జరిగింది. మొత్తం భారతదేశం వైపు, ప్రపంచం మొత్తం కన్ను మన వైపుకి డైరెక్షన్ మారింది. నంబర్ 2, మా ఆశ ఏంటంటే హైదరాబాదులో ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఒక్కడే కష్టపడుతున్నాడు.
మేము కూడా ఒక హిట్ ఇచ్చి మా ఏపీ తరఫున మేము కూడా మంచి ముందుకు వెళ్ళాలని, మంచి ఎంటర్టైన్మెంట్ మేము ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.